హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఈరోజు అయితే నేను బ్లూ కలర్ ఇడ్లీ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇదైతే పెద్ద ప్రాసెస్ ఏమి కాదండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని పొద్దున నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇది చాలా మెత్తగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ అండి, ఒక కప్పుకి 3 కప్పులు అండి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, పేస్ట్ అయితే అవుతుంది. ఇంకా అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా ఫైన్గా ఉండాలండి పేస్ట్ అనేది. ఇంక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మన ఇడ్లీ పిండిని కూడా ముందుగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని గట్టిగా పిండేసి ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఇది ఓవర్ నైట్ వదిలేయాలండి. ఇలా బాగా స్మూత్గా కలిపేసుకోండి. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసి మొత్తం కలిసిపోవాలండి. కలిపేసి మొత్తం కలిపేసుకోండి. మూత పెట్టేసి ఓవర్ నైట్ వదిలేయాలండి. ఒక రాత్రంతా వదిలేయాలి. చూడండి, పొద్దున్నే చూడండి మన ఇడ్లీ పిండి అనేది ఎంత బాగా పొంగిందో. చూడండి, ప్లేటుకు కూడా అంటుకుపోయిందండి. ఇంక ఇప్పుడైతే నేను ఇవి శంఖం పువ్వులు అంటారు కదండి, వాటిని అయితే తీసుకొచ్చి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టీ గ్లాస్ నీళ్లు వేసేసి ఈ పువ్వులని ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేస్తే ఆ పువ్వుల కలర్ అంతా వాటర్లోకి దిగిపోతుందండి. ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఇలాగనే వేడి చేసుకోవాలి. ఒక స్పూన్తో కలుపుకోండి. మొత్తం ఈ విధంగా కలిపేసి ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేయండి. చూడండి, ఇంకా మన పువ్వులు అయితే మొత్తం కలర్ని అయితే వాటర్లో వదిలేసిందండి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఎంత కావాలో అంత. నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. సాల్ట్ వేసేసి ఇది కొంచెం కొంచెంగా ఈ వాటర్లో కలుపుకుంటూ ఉండాలండి. వాటర్లో కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం వేసేస్తున్నానండి. ఒక 2 సార్లు అయితే వేసేస్తాను. మొత్తం ఇలా కలుపుకుంటూ చూసుకోండి. మళ్ళీ పల్చగా అవ్వకూడదండి, ఇడ్లీ పిండి కదా. నేనైతే కొంచెం గట్టిగానే పట్టాను కాబట్టి నాకైతే మొత్తం నీళ్ళు పడుతున్నాయండి. ఇంక ఇప్పుడైతే ఈ కొన్ని కూడా వేసేస్తాను. ఫైనల్గా మన ఇడ్లీ పాత్ర అనేది రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం ఇడ్లీ పాత్రకి ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఇంకా మొత్తం వేసేసి నేను ఇడ్లీ పాత్రను కూడా ఆవిరికి పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే మనం ఆవిరికి పెట్టేద్దామండి. ఒక 5-10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూడండి, మన ఇడ్లీ కూడా బాగా కుక్ అయ్యిందండి. చాలా సాఫ్ట్గా కూడా ఉందండి. చూడండి, కుక్ అయిపోయింది. ఇంకా చల్లార్చుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఎంతో సాఫ్ట్గా ఉండే మన బ్లూ ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి. పిల్లలకి కానీ ఈ విధంగా పెట్టేసామంటే హ్యాపీగా తినేస్తారండి. కలర్ఫుల్గా ఉందని ఇడ్లీ తినని వాళ్ళు కూడా తినేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా నచ్చితే లైక్